श्रद्धेवाय नमः। ओम दशम योरावृणी में एकादश में ख्यायादम यज्ञमने वे भौतिरं सुनास्क्रमण ये प्या और संजन्नातिपने शमजतस्पदे हम जातरे जापुया नागरात ओम शुनोर्वा अतर जमिधागम रे वेदम नरम यत् भूतमे शवयं धामत्पते जनायने याद्रोदि एदा मानसमे मादो जाय प्रजां मादो देह वापना हदो विश्वमेग्रामदो आजनादरे आजनादहे वेन्द्रनाथ विराजय चंद्रां प्रभातां निरंदी मे रोदनी कर्मदशावत मे संस्थावने आयसवने वक्षोनि विकास सदान मायान्तराजास्य भाग्यलक्ष्मी उभयद्वार मे वसका कीर्ति जगन्नाथ साधु भोदोदरा मे कीर्तिमान मे खुशवालाम देवता लक्ष्मी तस्मै ब्रह्मण ब्रह्माद आदिके दिन प्रजानन्दो ब्रह्मणे नोत्तरे तमे वेदेभ्यो नमो नमः दोस्तेन्द्र उद्धजवाल उद्धरा भोजा शुभेदा दोस्तेन दानज्ञ आदिजने मे भाग्यपर्यत्रा श्रेरंगे तुजवारं जस्करभे प्रेमस्य वेदं यदायो नमो रोजाय मानवज्ञान केजमाच्चक्रे भागं देवेभ्यो ददा चन्द्रमा दीर्घमायुः प्रमाण स्वीकारं मुक्काल ग्राम पंचायती सरपंचुलैन నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ముక్కాల్ గ్రామ పంచాయతీ సభ్యుడినైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సభ్యుడినైన
శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సభ్యుడినైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యులైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఉక్కల్ గ్రామ పంచాయతీ సభ్యుడైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ముక్కాల్ గ్రామ పంచాయతీ సభ్యులైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యుడినైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సభ్యురాలినైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను.
ముక్కాల్ గ్రామ పంచాయతీ సభ్యుడినైన అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించగలని భగవంతుడి పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సర్పంచ్ గారిగా వార్డు సభ్యులందరికీ నూతనంగా ఎన్నికై ఈరోజు ప్రమాణం స్వీకారం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నన్ను అందరూ గెలిపించినందుకు ధన్యవాదాలు.
12వ వార్డు నుంచి నన్ను గెలిపించిన అత్యధిక మెజారిటీ గెలిపించిన 12వ వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు. 12వ వార్డు అభివృద్ధికి 5 సంవత్సరాల పాటు అభివృద్ధికి అడుగులు ఇస్తానని తెలుపుతున్నాను. వార్డు మెంబర్ల సహకారంతో ఉప సర్పంచ్ గారు ఎన్నుకున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని ఎన్నుకున్నటువంటి గ్రామ సభ్యులు బయటకు రావాలా? 7వ వార్డు సభ్యుడిగా నన్ను అధిక మెజార్టీతో గెలిపించిన మా వార్డు సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నమస్కారం. ముఖ్యంగా ముక్కల గ్రామ ప్రజలకు అలాగే నా యొక్క వార్డు సభ్యులకు నన్ను ఇవాళ ఒక మంచి మెజార్టీతో నన్ను ఇవాళ గ్రామ పంచాయతీ నన్ను పంపించడం జరిగింది. గతంలో కూడా నేను 6వ వార్డులో పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా నన్ను గెలిపించడం జరిగింది. అలాగే నా వార్డు సభ్యులకు ముక్కల ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదములు, పాదాభివందనం. మరియు నా యొక్క 6వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించిన నా వార్డు మెంబర్ సభ్యులకు మరియు గతంలో కూడా నన్ను 3వ వార్డు మెంబర్గా ఎన్నుకున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా 6వ వార్డులో కూడా నేను గెలిపించినందుకు ముక్కల్ గ్రామ ప్రజలకు మరియు నా వార్డు సభ్యులందరికీ పాదాభివందనాలు. గ్రామ ప్రజలకు నా 14వ వార్డు మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా శాయశక్తుల సేవ చేస్తాను, ముందుకొచ్చిన చేస్తాను.